యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు మనము వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సూచనను మనకు చెప్పడం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు దరిదాపు 700 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ప్రవచనమును మనం చూస్తుంటున్నాం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి అంటే ప్రవచనంలోనే చెప్పడం, కన్యక గర్భవతి అయి. ఆ రోజులలో అనుకోవచ్చు, ఏంటి కన్యక గర్భవతి అయి అని కూడా రావచ్చు. అయితే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని ప్రవచనము మన మధ్యలో పెట్టి ఉండడం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 9వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది కూడా ప్రవక్త పలుకులే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనం 7వ అధ్యాయంలో చూస్తేనేమో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చూస్తున్నాము. 9వ అధ్యాయంకి వచ్చేసరికి మనకు శిశువు పుట్టెను. మనందరి కొరకు, ఒక్కరి కొరకు, నీ కొరకు లేదా నా కొరకు, ఇంకొకరి కొరకు అని చెప్పలేదు, కానీ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. సేమ్ టైం మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడి ఎందుకు ఏంటి అని మనము చూస్తే కూడా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు దేని కొరకు, ఏంటి, ఎవర కుమారుడు అని మనం ముందు భాగాల్లో చూస్తే తెలుస్తుంది. ఆ కుమారుడు మన రాజ్యభారము ఆయన భుజ స్కంధాల మీద వేసుకోవడానికి ఈ భూలోకమునకు అర్థించుచున్నాడు. ఇవన్నీ కూడా ప్రవచనములు. మరి అలాగే చూస్తే మత్తయి సువార్తలోకి వెళ్తే నెరవేర్పు కాలాన్ని మనం చూస్తాము. ప్రవక్త ప్రవచనముల తర్వాత ఆ ప్రతి ప్రవచనము నెరవేర్చడానికి నూతన నిబంధన, క్రొత్త నిబంధనలో మనం అన్నీ చూస్తుంటాం. కనుక మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ యోసేపు గారికి దేవదూత చేత మరి ఆయనకు ప్రత్యక్షమై చెప్పుచున్నటువంటి మాట ఏంటి అనంటే, ఇందాక ప్రవచనములు మనం చూసాము, ప్రవక్త ప్రవచనములు నెరవేర్పు కాలం. ఇక్కడికి వచ్చేసరికి నెరవేర్పు. ప్రవచనము వ్యర్థంగా పోలేదు. ప్రతి ప్రవచనమును దేవుడు నెరవేర్చడానికి భూలోకమునకు వచ్చినట్టుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ప్రవక్త యొక్క ప్రవచనంలో కూడా చూసినట్లయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చూసాం. ఇక్కడ చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును అని కూడా మనము చూస్తుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మమునకు ముందు ఉన్నటువంటి ఆ ప్రవచనములు మనం ఇక్కడ నెరవేర్పు కాలాన్ని చూస్తుంటున్నాం. ఎందుకు మరి యోసేపు గారికి ప్రత్యక్షమై చెప్పడము అని అంటే కూడా మనం పైన చూడొచ్చు. యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనలక, ఆమె గురించి వినినటువంటి అతను అవమానపరచనలక రహస్యంగా విడనాడ తలంచినప్పుడు మరి దేవుని దూతలు వచ్చి మరి యోసేపుకు ప్రత్యక్షమై చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక ఆమె ఎందువలన గర్భము ధరించినది, ఎలా ధరించినది అని అంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుని కనును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథంలో చూస్తే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడే మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కనినటువంటి కుమారుడిగా మనం చూస్తుంటున్నాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మనం చూస్తుంటున్నాము. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం.
కనుక యేసు అను పేరు పెట్టుదు. అదే టైంలో మనం లూకాసు వార్తలో చూస్తే, లూకాసు వార్తలో మరియమ్మకు ప్రత్యక్షమై దేవదూతలు చెప్పిన సమాచారంలో కూడా అదే పేరును కలిగి మరియకు కూడా చెప్పడం మనం చూస్తాం. చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. మరియకు చెప్పారు దేవదూతల యొక్క మాటలు. మరి అలాగే యోసేపుకు కూడా మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని యోసేపుకు కూడా సేమ్ పేరు చెప్పబడింది. అలాగే మరియకు కూడా చెప్పబడింది. కానీ ప్రవక్త ప్రవచనం చూస్తే కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రవక్త యొక్క ప్రవచనం. ఆ ప్రవచనం కూడా వ్యర్థం కాలేదు. మనం మళ్ళీ మత్తయి సువార్తలోకి వస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఈరోజు మన అంశం కూడా దేవుడు మనకు తోడు. కనుక ఇమ్మానుయేలు అను మాటని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రవక్త యొక్క ప్రవచనములు రక్షించువాడు మనకు తోడుగా ఉండి రక్షిస్తాడు. ప్రవక్త యొక్క ప్రవచనము ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చూస్తే, ఇక్కడ కూడా ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు, ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నిజమే, దేవుడు మనకు తోడు. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ, మనతో నడిపిస్తూ తోడుగా ఉన్నటువంటి దేవుడు. నిజంగానే సంవత్సరాంతము వరకు కూడా మనల్ని నడిపించిన దేవుడు. ముందున్న రోజుల్లో కూడా నడిపించాలని మనము దేవుడు మనకు తోడను అంశాన్ని మనము మాట్లాడుకుంటున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రవక్త ప్రవచనములు నెరవేర్పు కాలం సమీపించి 2000 సంవత్సరములు గతించిపోతున్నది. అయితే కూడా దేవుడు మనకు తోడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఎప్పుడు ఒక దుఃఖంలోనైనా కష్టంలోనైనా అంటే కాదు, ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుండి నడిపిస్తాడు, మన వెంటుండి నడిపిస్తాడు, తోడుండి గెలిపిస్తాడు అని కూడా మనం చెప్పొచ్చు. కనుక ఆ ప్రవక్త యొక్క ప్రవచనాలని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మరలా 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. మనకు తోడై ఉన్న దేవుడు, సంవత్సరాంతం వరకు మనల్ని నడిపించిన దేవుడు, ఇంకా ముందున్న రోజుల్లో నడిపిస్తూ గెలిపించే దేవుడు, మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడన్న విషయాన్ని నేను మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజమే, నీ కొరకు నా కొరకు ఆయన యేసు అను నామకరణము దేవదూతల ద్వారా హెచ్చరింపబడిన మరియ యోసేపులు యేసు అని పేరు పెట్టారు. మరి ప్రవక్తల యొక్క ప్రవచనములు ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు. ఆ తోడై ఉన్న దేవుడు, ఇంతకాలము మనలందరినీ కాపాడినటువంటి దేవుడు ఇక ముందున్న దినాలలో కూడా కాపాడువాడై ఉంటున్నాడు. అలాగే చూస్తే 48వ కీర్తనలో ఒక మాటను చదువుకుందాం. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించు దేవుడు. ఈ దేవుడు ఎప్పటి వరకు, కొంతకాలమే కాదు కానీ సదాకాలము, నేను మరణమగువన్నంత వరకు కూడా మనకు తోడై ఉండే దేవుడు. మన తరములు గతిస్తున్నప్పటికీ కూడా
దేవుడు ఆయన రక్షకుడుగా ఉండి రక్షిస్తూ మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు. అందు గురించి ఇక్కడ చూస్తే ఎప్పుడు అని మనం అనుకుంటే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు. అంతేకాదు మరణము వరకు ఆయన మనల్ని నడిపించును, ఆపద నుండి విడిపించును. అందుకే ఆయన సదాకాలము నీకు నాకు తోడై ఉన్న దేవుడని మనం చూస్తుంటున్నాం. కనుక ఈ సంవత్సరాంతం వచ్చిన తర్వాత తోడై ఉన్న దేవునికి మనం ఎంత సంబరాలు క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ కూడా ఆయనకు కృతజ్ఞత లేకుండా ఏమి చేసినా వ్యర్థమే. కనుక మన జీవితాలన్నీ ప్రభు దగ్గర ఆత్మతో సత్యముతో ఆయనకు కృతజ్ఞత పూర్ణులమై దేవునికి స్తుతులు చెల్లిస్తూ తోడైన దేవుణ్ణి గణపరిచే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.